దోపిడీలందు వైకాపా ప్రభుత్వం దోపిడీనే వేరయ్యా అని ఈ 5 ఏళ్ల పాలన చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకున్నారు. ఆఖరికి అక్క చెల్లెమ్మలు అంటూనే డ్వాక్రా మహిళలకు జగన్ టోకరా వేశారు. అభయహస్తం, శ్రీనిధి నిధులను భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయి. 5 ఏళ్ల పాలనలో ఏ వర్గాన్ని వదలకుండా దోచుకున్న వైకాపా ప్రభుత్వం ఏళ్ల తరబడి డ్వాక్రా మహిళలో రూపాయి కూడబెట్టుకున్న అభయహస్తం నిధుల్ని వదల్లేదు. 2021లో ఎల్ఐసి వద్ద ఉన్న 2100 కోట్లను లాగేసుకున్నారు. ఆ నిధులు ఏం చేశారో, ఎక్కడికి మళ్లించారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఇదే కాదు, డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు రుణాలిస్తామని చెప్పి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో తెచ్చిన 1000 కోట్ల రూపాయల స్త్రీనిధి లెక్క కూడా తేరలేదు. ఈ 2 వ్యవహారాల్లో అప్పటి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సీఈఓ ఇంతియాజ్ కీలకంగా వ్యవహరించారు. ఆయన కర్నూలు నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ వ్యవహారాలపై విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది. డ్వాక్రా సంఘాల్లోని 18 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలకు 2009లో అభయహస్తం పథకాన్ని అమలు చేశారు. ఏడాదికి సభ్యుల వారి వాటాగా రూ. 365 చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారి తరపున మరో రూ. 365 జమ చేస్తుంది. వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 500 చొప్పున పింఛనిస్తారు. 2013-14 తర్వాత ఇందులో నమోదు నిలిపేశారు. ప్రస్తుతం ఏపీలో 9 లక్షల మంది వాటాదారులు ఉన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ వాటా కలిపి 2021 నాటికి దాదాపుగా 2100 కోట్లకు చేరింది. ఈ మొత్తంపై కన్నేసిన వైకాపా ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా ఉన్న ఎల్ఐసిని తప్పించి తామే అమలు చేస్తామంటూ ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. ఎల్ఐసి నుంచి తీసుకున్న 2100 కోట్లను సెర్పు పరిధిలోనే ప్రత్యేక ఖాతాల్లో ఉంచినట్లు అప్పట్లో ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఈ పథకం నుంచి వైదొలిగిన వారికి వాళ్ల వాటా మొత్తాన్ని తిరిగివ్వాలి. ఇది దాదాపుగా 320 కోట్ల వరకు ఉంది. ఏ ఒక్కరికీ వైకాపా ప్రభుత్వం తిరిగి చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. జీవనోపాధి కల్పనకు డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడమే స్త్రీనిధి సంస్థ విధి. ఇందుకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని వారికి అంతకంటే ఎక్కువ వడ్డీకి రుణాలిస్తుంది. తీసుకున్న మొత్తాన్ని డ్వాక్రా మహిళలు నెలవారీ వాయిదాలుగా చెల్లిస్తారు. వచ్చిన మొత్తాన్ని ఇతరులకు రుణంగా ఇస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇలా డ్వాక్రా మహిళలకు రుణమిప్పించేందుకంటూ స్త్రీనిధి సంస్థలోని ఓ కీలకాధికారి బ్యాంకుల నుంచి 1000 కోట్లు అప్పుగా తెచ్చారు. ఆ మొత్తాన్ని వారికి ఇవ్వకుండా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధిగా మండల సమాఖ్యల్లో ఏళ్లుగా నిల్వ ఉన్న 100 కోట్లు కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ నిధుల్ని దుర్వినియోగం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై కొత్త ప్రభుత్వం విచారణ చేయిస్తే మరిన్ని నిజాలు బయటపడే అవకాశముంది.